యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి అన్నారు. శ్రీవారి శేషాచలం కొండపై ఉన్న అతిథి గృహంలో జరిగిన యోగా కార్యక్రమంలో గురువారం ఆమె జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణితో కలిసి పాల్గొన్నారు. ఇందులో మండలంలోని పలువురు అంగన్వాడీ, ఇతర కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఆమె యోగాభ్యాసాలను చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడమే మర్చిపోవడం జరుగుతోందన్నారు. ఇందువలన అనేక వ్యాధులకు గురి కావాల్సి వస్తుందన్నారు. యోగా సాధన ద్వారా అపార ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సమతుల్యం చేయడానికి దోహదపడుతుందన్నారు. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక దృఢత్వం, ప్రశాంతత మరియు మనశ్శాంతిని అందించడానికి సహాయపడుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం నిత్యకృత్యంగా మార్చుకోవాలన్నారు. తద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. మాస్టర్ ట్రైనర్స్ ప్రతి ఒక్కరూ 50 ట్రైనర్స్కి శిక్షణ పూర్తి చేయాలన్నారు. ప్రతి సచివాలయంలో యోగా పోటీలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. దీనికి మనం వాడేది పురుగులకు బదులు దశపర్ణి కషాయం అండి. వేపగింజల కషాయం ఒకటి, దశపర్ణి కషాయం బాగా పనిచేస్తుంది. మనం వేపగింజల నుంచి మనం కషాయం తీసుకుంటే అసలు కింద లో లైన్ ఉంటే ఈ గ్రౌండ్ వాటర్ ఇంపౌండ్ అవుతుంది. బోర్లతో రీఛార్జ్ ఈ చుట్టుపక్కల బోర్లు ఉన్నాయి. కేజీలు ఆల్రెడీ హార్వెస్టింగ్ 3 కేజీలు అయిపోయింది. అంటే మేడం ఇక్కడ కొద్ది కలర్ మారుతుంది. హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ అయ్యింది మేడం. హార్వెస్టెడ్ మేడం. మరి చెట్టు అట్లానే ఉంటుంది మేడం. ఈ 4 ఆకులు పోయిన వెంటనే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది మేడం. ఎంత అయితే కంట్రోల్ అయిపోతుంది. కాయ కూడా బాగుంది మేడం. కాయలు బాగుంటాయి, కంట్రోల్ అయిపోతుంది. మొత్తం 25 టైప్స్ క్రాప్స్ ఉన్నాయి మేడం.